భక్తులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పొద్దున్నే ఒక వీడియో చూశానండి. ఈరోజు యాక్చువల్‌గా సంస్కృత్ క్లాస్ జరగాల్సి ఉంది గానీ క్యాన్సిల్ అయిందనమాట. అప్పుడు వేరే పనిలో ఈ వీడియో చూశాను. చూడంగానే దీని మీద చిన్న వీడియో చేద్దామని చెప్పి అనిపించింది. సో థీమ్ ఇదే. సాయిని తిరస్కరించండి కానీ ఇలా చేయవద్దనేది. అంశం ఏమిటంటే మీరు చూడొచ్చు థంబ్‌నెయిల్ నుంచి కానీ వీటి నుంచి సాయిబాబాని కాలుతో తన్నాడనమాట. అంతేకాదు బూతులు తిట్టాడు. ఎక్స్ సాయి భక్తుడో లేకపోతే ఇంక మా ఇంట్లో ఈ ఫోటో ఉంచమని చెప్పి దాని గురించి మాట్లాడతా. ముందుగా ఆలస్యం చేయకుండా ఆ వీడియో ఏంటో చూపించేద్దాము. అయితే నేపథ్యం ఇదంతా ఎందుకు పెడుతున్నాను అంటే మీకు తెలిసే ఉండాలి. నా ఛానల్లో సాయిబాబా మీద వచ్చిన మొట్టమొదటి వీడియో కానీ అది ఏంటా అని చెప్పేసి చూస్తే ఇదిగోండి ఇదనమాట. సుమారుగా ఒక నెల క్రితము రఫ్గా ఇది వచ్చిందనమాట. సాయిబాబా బాలవితంతువైన రాధాకృష్ణమాయని వ్యభిచారంలో నియోగించాడు అనేది. ఇది నాకు సాయిబాబా వారు పలానా మాట్లాడేటప్పుడు లైవ్లో అక్కడ కామెంట్ పెట్టారనమాట. ఇలాంటిది ఉంది, దీని మీద వీడియో చేయండి అని. నాకు ఇది డౌట్ఫుల్ అనిపించింది అనమాట. అంటే ఎందుకు ఈ సాయిబాబా మీద బయట అందరూ అది ఇది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సీరియాలలో సినిమాల్లో చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడిగా చూపిస్తారు. ఇలాంటి షేడ్ ఎందుకు ఉందా అని చెప్పి చూశాను. అక్కడ నిజంగానే సాయి సచ్చరిత్రలో 14వ అధ్యాయంలో ఆ డౌట్ఫుల్ అంశం ఉందన్నమాట. రాధాకృష్ణమాయని టెస్టింగ్ అని చెప్పేసి ఉపయోగిస్తాడు మగాళ్ళని టెస్ట్ చేయడానికి అని చెప్పి. స్త్రీల పట్ల దాని మీద వ్యామోహమో లేకపోతే అదొక రకమైన ఇది ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి. సో దీని మీద వేరు అంటే రకరకాల ఒపీనియన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఖండిస్తామన్నోడు ఉన్నారు. సరే ఖండించేవాళ్ళు ఖండించండి అని చెప్పి సాయిబాబా రాధాకృష్ణమాయని వ్యభిచారంలో నియోగించాడా అని చెప్పి ఒక పబ్లిక్ డిబేట్ కూడా పెట్టాను. ఇందుట్లో అనేక మంది వస్తారు ఖండిస్తారు అనుకున్నా కానీ ఒక్కళ్ళే వచ్చారండి. ఇంకా ఎవరు రాలేదన్నమాట దురదృష్టవశాత్తు. ఎనీహౌ ఇది కూడా అట్లా జరిగింది. డిబేట్ చాలా పెద్దగానే జరిగింది. ఈ తర్వాత అసలు ఇది కూడా కాదు, జనాలకు అందరికీ చదివి ఒకసారి వినిపిద్దాం, మనకు కూడా కంప్లీట్గా తెలుస్తుంది కదా ఈయన ఏం బోధించాడు, ఈయన ఏం చేశాడు, ఈయన ఏం చెప్పాడు అని చెప్పి. అందుకని నేను నా ఛానల్లో సుమారుగా ఒక 2 వారాల క్రితం అనమాట సాయి సప్తాహం నిర్వహించాను. మొత్తం 7 రోజుల్లోనూ 393 పేజీలు ఉన్న సాయి సచ్చరిత్రని కంప్లీట్గా చదవాలని, రోజుకు ఒక 60 పేజీల చొప్పున. సో ఇది చదివామండి. రఫ్గా మీరు చూడొచ్చు అనమాట ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అని చెప్పేసి. ఇది ఒక 2 వీక్స్ క్రితం జరిగింది. ఇది ఫస్ట్ ఎపిసోడ్ యొక్క థంబ్నెయిల్. ఇది 6th ఎపిసోడ్. ఇట్లా 7th కూడా జరిగిందండి. సో ఇవన్నీ చేసాం. తర్వాత ఈ వీడియో చూసి మనం ఇలాంటి మనం అంటే ఇట్లా ఈ వీడియోస్ పెట్టినందువల్ల జనాలు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు బైబుల్ విషయానికి వస్తే బైబుల్కి కూడా అగ్ని బాప్తిజం ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పా. ఎందుకంటే బయట వీళ్ళు ప్రచారం చేసుకుంటా వెళ్తుంటే దాని విషయం డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తిరుగుతా నిజదేవుడు అది ఇదంట, మీ అన్ని రాళ్ళు రప్పులు సాతాన్లు ఈ దరిద్రం చెప్తా, కొంతమంది చెప్పకుండా సైలెంట్గా మతం మార్చాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. మతం మారిన తర్వాత వీళ్ళని తీవ్ర వ్యతిరేకస్తులుగా చేస్తూ ఉంటారు. ఇదంతా చేస్తున్నారు. ఇంకా వీళ్ళు బయట ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకొని వాటిని తగలబెట్టేస్తున్నారు అనమాట. పబ్లిక్ డిస్ప్లేగా చేస్తున్నారు. ఇలా చెయ్యొద్దు అని. ఒకవేళ కాల్చాలి అనుకున్న హేళనగా కాకుండా అగ్ని బాప్తిజం ఇస్తానని యేసు అన్నాడు కదా, మీరు అగ్ని బాప్తిజం ఇవ్వండి. లేదు ఇంకా వీళ్ళు జనాలను నీళ్ళలో ముంచుతారు కదా, మీరు సింబాలిక్గా గ్రంథాలను కూడా నీళ్ళలో ముంచేయండి, శుభ్రంగా సరిపోతుంది. లేదు ఇది కూడా కాదనుకుంటే ఏదైనా చర్చిలో పడేయండి, వాళ్ళే చూసుకుంటారు ఈ పుస్తకాలను ఏం చేయాలని చెప్పేసి ఇది చెప్పాను అనమాట. ఇంతకన్నా కూడా ఇంకా బెటర్ మార్గం ఉంది, ఎవరికి అభ్యంతరం లేని మార్గము ఏంటి? ప్రశ్నించండి. ప్రశ్నిస్తే సరిపోతుంది. వచ్చిన వాళ్ళు అటు నుంచి అటు పారిపోతారు అని చెప్పి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే పాస్టర్లు కూడా దెబ్బకి దడుచుకుంటున్నారండి రావడానికి, లోపల అడుగుపెట్టడానికి కూడా, డిబేట్ చేయడానికి. రాను కూడా రావటల్లా, అంశాలు లేవనెత్తే డిబేట్స్ కానీ నెలల తరబడి కూడా కంప్లీట్గా రాకుండా వదిలేశారనమాట. ఇది అపాలజిస్టులు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు హిందూ గ్రంథాల మీద అయితే చర్చకు వస్తున్నారు కానీ బైబిల్ మీద చర్చకు రావడానికి జంకుతున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ప్రశ్నలకు ఆన్సర్లు లేవు కాబట్టి. మీరు ఇలా ప్రశ్నిస్తే వాళ్ళు పారిపోతారు. అందుకని దీనికి తర్వాత ఇంకా మీరు ప్రశ్నించాలి. కరెక్ట్గా ఏం ప్రశ్నించాలి? లైవ్లో ఇవి చాలా లైవ్స్ చాలా జరుగుతూ ఉంటాయి టాపిక్స్. ప్రశ్నించడానికి ఏం ప్రశ్నించాలి ఇది అర్థం కాదు అని చెప్పేసి, అందుకని ప్రశ్నించడం ఎట్లా అని చెప్పేసి సువార్త అని మీ ఇంటికి వస్తే దాన్ని అడ్డుకోవడం ఎట్లా అని నేను సువార్త వైరుధ్యాస్త్రం అని ఒక చిన్న పుస్తకం రాశాను.
మొత్తం 40 పేజీల డాక్యుమెంట్ అనమాట. దాన్ని ఫ్రీగా ఆన్‌లైన్‌లో పెట్టేసి దాని మీద లైవ్ చేశాను. దాని మీద 6 ఎపిసోడులు చేశాను. టోటల్‌గా వైరుధ్యాస్త్రం అని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా. ఏమీ లేదు. అందుట్లో 21 అంశాలుంటాయనమాట. ఒక్కొక్క అంశం మీద ఈ వచనాలుంటాయి. దానికి కౌంటర్ ఇది. వచ్చిన వాళ్ళని మీరు ఈ ప్రశ్నలు వేయండి. దానికి ఇలాంటి ఆన్సర్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా లేదు అని చెప్పి పైపైన ఎవరన్నా ఈ సువార్తనొస్తే వాళ్ళని తరిమి కొట్టడానికి శాంతియుతంగా, తర్కబద్ధంగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఒక చిన్న పుస్తకం రాసి దాన్ని ఆన్‌లైన్‌లో ఫ్రీగా వదిలేశాననమాట షేర్ చేయడానికి. ఎవరన్నా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కింద దాని తర్వాత వచ్చే ప్రతి వీడియోలో కూడా నేను కింద ఆ పీడీఎఫ్‌కి లింక్ ఇస్తానే ఉన్నా. ప్రతి వీడియోలో ఆ వీడియో వచ్చిన తర్వాత. సో, మీరిప్పుడు ఈ వీడియో కింద చూసుకున్నా కూడా సువార్త కౌంటర్ అస్త్రా అని ఉంటుంది. సువార్త వైరుధ్యాస్త్రం అని చెప్పి మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతెందుకు చేస్తున్నాను? మీరు బైబిల్‌కి అగ్ని బాప్తిజమం ఇవ్వొద్దు, నీటి బాప్తిజమం ఇవ్వొద్దు. వాళ్ళని ప్రశ్నించి వీలైతే దాని వీడియో తీసి తరిమి కొట్టండి. ఒక బైబిల్‌కి నీటి బాప్తిజము, అగ్ని బాప్తిజం ఇచ్చేదానికన్నా ఇది 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా పనిచేస్తుందనే ఉద్దేశంతోటి నేను ఆ డాక్యుమెంట్‌ని చేసినా గానీ, దాని మీద వీడియోలు పెట్టినా గానీ, ఏదన్నా కూడా శాంతియుతంగా వాళ్ళని తర్కబద్ధంగా ఎదుర్కోవాలని. ఇదే ఎక్కువ దూరం వెళ్తుందండి. లేదు తగలబెట్టి నీళ్ళలో పడేసామంటే వాళ్ళు వేరే విగ్రహాలు పడేస్తారు. ఇది కొట్లాటకు రైజ్ అవుతుందనమాట. ఇలా జరగకూడదని చెప్పేసి నేనయి పెట్టా. నేను కొంచెం పీస్‌ఫుల్‌గానే సాల్వ్ చేద్దాం వీలైతే అని చెప్పి నేను అలా ఆలోచించే రకమండి. ఇప్పుడు మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధాలేమీ రాలేదనమాట. సో, ఎవరి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకోవడం ఎందుకు? మీరు అనవసరంగా బైబిల్‌ని తగలబెట్టి మీరు ఇరుక్కోవడం ఎందుకు కేసుల్లో? అక్కర్లేదు కదా! ఈజీగా సాల్వ్ అయిపోయే మార్గం ఉన్నప్పుడు ఇంత కష్టం ఎందుకు? ఇంత అనవసరమైన వ్యయ ప్రయాసలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి నా ఉద్దేశం అనమాట. అందుకనే నేను అట్లా చేశాను. ఇప్పుడు సాయిబాబా మీద కూడా నాకు అంశం డౌట్‌ఫుల్ అనిపించింది. నేను ప్రశ్నించానండి. జనాలకు ముందు తీసుకొచ్చి దాన్ని అడ్రెస్ చేసి ప్రశ్నించా. కానీ ఇట్లా ఈ వీడియోలు, నా వీడియోనే కాదు, ఇట్లాంటి వీడియోలు చూసి ఎవరన్నా ఈ పని చేశారా అని చెప్పేసి ముందుగా నాకు డౌట్ వచ్చి నాకు కొంచెం గిల్ట్ అనిపించిందనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు గిల్ట్ అనిపించి నాకు గ్రూప్‌లో వచ్చింది. తర్వాత వీడియో ఎక్కడుందని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే దాన్ని చెక్ చేశాను. సో, నాకు కొంచెం గిల్ట్ అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నా. ముందుగా అసలు ఆ వీడియో ఏంటి అని చెప్పేసి చూడండి. చిన్నదే, ఒక 10 సెకండ్లే ఉంటుందండి, ఏముండదు. సో, ఇదిగోండి వీడియో పెట్టేస్తాను, చూసేసేయండి. ఫకీర్ను బయటికి వస్తున్నాం మేము. ఈ లంజా కొడుకుని ఎప్పటికీ ఇంట్లో ఉంచుకోము. అరే ఫకీర్గా బాబా, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఉండవు. ఒరే లంజా కొడకల్లారా, ఆ కాలెత్తిన వాడికి గుత్తలో జక్కాల కాలించి అసలు మీరు బాగుపడర్రా. ఆ కాలు ఇరిగిపోయేలాగా దేవుడు చేస్తాడు. చూశారు కదా అండి. సో, అది వీడియో అనమాట. వీళ్ళు ఎవరో ఎక్స్ సాయి భక్తులండి. ఇక నేను సాయిబాబాని తిడతా, ఇంక నిన్ను మా ఇంట్లో ఉంచమని చెప్పేసి కాల్ చూపిస్తున్నారు. తనినట్టు కూడా ఉన్నారు. సో, ఇది కరెక్టా అంటే నన్ను అడిగితే వాళ్ళ ఇష్టమండి, వాళ్ళు తన్నుకుంటున్నారు. కానీ కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదండి నా ఒపీనియన్ ప్రకారం. నేను దీన్ని ఖండిస్తాను, అవుట్‌రైట్‌గా చెప్పేస్తాను. నేను కూడా సాయిని తిరస్కరించండి అనే పిలిపించా. లైవ్‌లు పెట్టినా కానీ ఈయన్ని వదిలేయండి, ఈయన వెనకాల చాలా చాలా మెకానిజం ఉంది సాయిబాబా ఇలా ఉండడానికి. తర్వాత నిదానంగా స్ప్రెడ్ చేశారు. మేము మా దాంట్లో అమృత్ సిద్ధి గారు చరిత్ర పేపర్లన్నీ చూస్తున్నారనమాట. గత 100 సంవత్సరాల వెనక్కి కూడా వెళ్ళి న్యూస్ పేపర్స్లో ఏమొచ్చినాయి, ఆర్టికల్స్ ఎలా ఉందని అవి చూసే కొద్దీ కూడా చాలా చాలా ఈ మార్కెటింగ్ ఎట్లా జరిగింది, ఎలా స్ప్రెడ్ అయ్యింది, ఇదంతా అనేది కూడా బయటపడతా ఉంది. సో, ఇవన్నీ చూసినాక తిరస్కరిద్దామని నేను పిలిపించానండి. కానీ నేను ఇలా చేయమని ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అత్యధిక శాతం హిందువులే. 90-95% మంది హిందువులే ఉంటారు. మేబీ ఒకళ్ళిద్దరు క్రైస్తవులు, ఒకళ్ళిద్దరు ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు ఉంటారండి. సెక్యులర్ ముస్లిమ్స్ కానీ, సెక్యులర్ క్రిస్టియన్స్ కానీ, వీళ్ళు హార్డ్ కోర్ ముస్లిం కానీ, లేకపోతే హార్డ్ కోర్ క్రిస్టియన్ కానీ, వీళ్ళు ఎవరూ కూడా సాయిబాబాని పూజించరు. అవకాశమే లేదు. వాళ్ళల్లో ఎవరైతే సెక్యులర్ వైరస్ సోకుంటారో వాళ్ళు ఈ మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే బైబుల్ కానీ, ఖురాన్ కానీ వేరే దేవతలను పూజించండి అనేది ఎక్కడ చెప్పలేదన్నమాట. సో, ఆ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. బయట కూడా మీరు ఇది గమనించవచ్చు. సో, వీళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా సెక్యులరిజం నరనారాల్లో నిండిపోయి ఉన్న హిందువులేనమాట సాయిని పూజించేది. పైగా సాయిని ఎంతలా పూజిస్తారంటే శివుడిని, విష్ణువుని కూడా తీసుకొచ్చి సాయి పాదాల దగ్గర పెట్టేస్తారనమాట, వినాయకుడిని, వీళ్ళందరినీ. దీనికి కూడా సిద్ధపడుతున్నారు. ఇవన్నీ చూసినాకే హిందువుల్లో కూడా రియాక్షన్ వస్తుందన్నమాట, దీనికి వ్యతిరేకత. కానీ ఇది ఇంత వ్యతిరేకత వచ్చినా నేను తిరస్కరించండి అంటాను కానీ ఇలా చేయొద్దు. మరి ఏం చేయాలయ్యా అంటే సింపుల్ అండి.
మీరు ఆ పటాన్ని ఎవరికి చెప్పకుండా ఇట్లా వీడియో చేయకుండా పడేయండి. ఓకే, నీళ్ళల్లోనో లేకపోతే ఎక్కడన్నా పడేయండి. లేదు ఇంకా బెటర్, సాయిబాబా గుళ్ళో ఇచ్చేయండి, ఇంకా బెటర్ సొల్యూషన్. ఫ్రేమ్ మీరు తీసేసుకోండి, ఫ్రేమ్ కాస్ట్లీ ఫ్రేమ్ కదా అది, బాగా ఫ్రేమ్ తీసుకోండి, పటాన్ని తీసుకెళ్ళి సాయిబాబా గుళ్ళో అర్పించేయండి అనమాట. వాళ్ళు చూసుకుంటారు ఆ పటాన్ని ఏం చేసుకోవాలి, ఇంకో ఫ్రేమ్ కట్టుకోవాలా, ఇంకెవరికన్నా ఇవ్వాలా, లేకపోతే దాన్ని ఎక్కడన్నా పడేయాలని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ డిస్పోజల్ ఏదో వాళ్ళు చూసుకుంటారు. మీరు చేసేదానికన్నా భిన్నంగా వాళ్ళు ఏం చేయరు అనమాట. బట్ స్టిల్ వాళ్ళకి ఇచ్చేస్తే అది బెటర్. ఇంతేగాని దీన్ని ఇలా చేసి, పైగా మీరు చూడండి, ఎవరో హిందువులు క్రిస్టియానిటీలోకి మారారు. మారిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, లోపల ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఫోటోలు, టైల్స్ కానివి, వాటిని పగలగొట్టేసి తీస్తా యేసు పాటలు పాడుకుంటా దాన్ని వీడియో రికార్డింగ్ చేసి మరీ పెట్టారు. దాని మీద నేను షార్ట్లో కూడా పెట్టాను అన్నమాట, దాన్ని ఒక షార్ట్ చేసి. సో అది మన జనాలకి బాగా కాలింది. మరి ఇదే పని మీరు సాయిబాబా ఫోటోకి చేస్తే సాయిబాబా భక్తులకు కూడా కాలిద్ది కదా. ప్రశ్నించడం ఒక ఎత్తు, మీరు హిందూ దేవుళ్ళని కానీ, సాయిబాబాని కానీ, లేకపోతే క్రిస్టియన్ గాడ్స్ కానివ్వండి, ఎవరన్నా కూడా వీళ్ళని మీరు ప్రశ్నించండి, ఖండించండి, నిరసించండి, వీళ్ళు చేసిన తప్పులు ఇవన్నీ చూపండి. ఇంతవరకు అందంగా ఉంటుంది. కానీ ఇట్లా పబ్లిక్ డిస్ప్లే చేయడం మాత్రం ఇప్పుడు అనవసరంగా గొడవలకు రేకెత్తించింది. ఇక అనవసరం కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇది మంచిది కూడా కాదు. సైలెంట్గా డిస్పోజ్ చేసేయండి, లేదు గుళ్ళో ఇచ్చేయండి, లేకపోతే బైబిల్ అన్నాను కదా వాళ్ళకి ఇచ్చేయండి, చర్చిలో పని అయిపోతుంది. మీరు తీసుకున్నారు, మీరు అక్కర్లేదని చెప్పి తిరిగి ఇచ్చేసేసారు. ఇది పద్ధతిగా ఉంటుందన్నమాట. క్రిస్టియన్స్కి కానీ లేకపోతే మిగతా ముస్లింల సంగతి నాకు తెలియదు, కానీ వాళ్ళు హిందువులుగా మారిన వాళ్ళు తక్కువ మంది, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. కానీ హిందువులు క్రిస్టియన్లుగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం లేదండి, ఫోటోలను ప్రాపర్గా గుళ్ళో ఇచ్చేయాలని కానీ ఇదని. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈ పాస్టర్లు ఏంటంటే ఈ రకమైన పనులు చేపిస్తున్నారు అనమాట, ఇంట్లో తీపిచ్చేసి. ఆ పని మనం కూడా చేయకూడదు కదా. అందుకనే వాళ్ళు చేసినా మనం చేసినా ఒకటని కాదు, నేను దీన్ని కూడా ఖండిస్తున్నాను. సాయిబాబా ఇంకొకటి నేనేమనుకున్నానంటే, ఈ వీడియో మేము చేసినవి కానీ ఇట్లా ఈ వీడియోలు చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకున్నాను. లేదండి, ఇది 2024 ఏప్రిల్ 22వ తారీఖున వచ్చింది. అప్పటికి నేను అసలు సాయిబాబాని టచ్ కూడా చేయలేదన్నమాట, మాకు తెలియని కూడా తెలియదు. సో అంటే ఇక్కడ నా వీడియోలు దీనికి కారణం కాదు. ఒకవేళ తర్వాత భవిష్యత్తులో రాబోయే వాటికి కారణమైనా కానీ దయచేసి మీరు ఇలాంటివి చెప్పొద్దు. మీరు చేయగలిగేది ఏంటంటే, నా రిక్వెస్ట్ అనమాట మీకు ఓపెన్గా, మీరు ఇదే ఫోటోని చేతుల్లో పట్టుకోండి, ఎదురుగా కెమెరా పెట్టండి. నేను ఒకప్పుడు సాయి భక్తుడిని, మా ఇంట్లో వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో వాళ్ళు సాయిని పూజిస్తారు, నాకు అలా అబ్బింది. లేదా నేను మధ్యలో ఇది విని ఇది చదివి లేకపోతే ఈ కారణాల చేత సాయి భక్తుడిగా మారాను, ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నాను, సాయి భక్తిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పండి. వచ్చేస్తున్నాను, ఇది ఇంట్లో మేము పెట్టుకున్న పటమో లేకపోతే విగ్రహమో ఏదో, ఇది నాకు ఇప్పుడు నమ్మకం లేదు, కానీ నేను దీన్ని ఇంతకాలం పూజించాను, దీన్ని వేరే వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దీన్ని నేను అగౌరవపరచలేను, కనుక నేను దీన్ని తీసుకెళ్ళి సాయిబాబా మందిరంలో ఇచ్చేస్తున్నాను. ఏం చేసుకుంటారు ఇకపై ఈ సాయి విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ, లేకపోతే ఆ పోస్టర్ని కానీ వాళ్ళ ఇష్టము. బాధితాయుతంగా ఒక మంచి హిందువుగా నేను దీన్ని అగౌరవపరచకుండా ఇచ్చేస్తున్నాను, నేను నా భక్తిని తెలుసుకున్నాను, నిజభక్తిని అని చెప్పేసి చెప్పండి. ఒక వీడియో డాక్యుమెంటరీ చేసి, కుదిరితే ఇప్పుడు సిద్ధి గారి గ్రూప్కి కానీ, నా గ్రూప్కి కానీ, ధర్మమార్గ్ కానీ రకరకాల ఛానల్స్ ఉన్నాయి అన్నమాట. వీటికి నాకు వాట్సాప్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దీంట్లో పెట్టండి. అది బెటర్ అనమాట, ఇంకా అది బెటర్ సర్వ్ అవుతుంది, అది పీస్ఫుల్గా రిజాల్వ్ అవుతుంది. ఇది పద్ధతి అంటాను. ఇది చెప్పడానికి నేను ఈ వీడియో పెడతాను అనమాట. ఈ పబ్లిక్గా ఈ డిస్ప్లే పెట్టడం, కాల్తోటి తన్నడం కానీ ఈ రకమైన టెలికాస్ట్ చేయొద్దు. ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుందనమాట. పైగా ఇది రాంగ్ డీడ్ కూడా, అనవసరంగా గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ పని చేయొద్దని చెప్పేసి అడ్రస్ చేస్తాను. మీరు తిరస్కరించండి, కానీ ఇలా చేయొద్దు దయచేసి. మీరు ఆ ఫ్రేమ్ను కూడా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే కాస్ట్లీ. లోపల ఇంకోటి మన దేవుళ్ళది ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అనమాట, లోపల పోస్టరు. సో మీరు సాయిబాబాని తీసుకెళ్ళి గుడిలోకి ఇచ్చేసేయండి. ఇదండి నేను చెప్పేది. రిటర్న్ సాయి టు హిస్ టెంపుల్, అంతేకాని డో నాట్ ఇన్సల్ట్ సాయి. మీరు పబ్లిక్గా క్వశ్చన్ చేయొచ్చు, అది వేరే విషయం, అక్కడ వరకు పద్ధతి అన్నమాట, డిబేట్ చేయొచ్చు, కానీ ఈ పని చేయకూడదు. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.